తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం రాజకీయ రంగం నుంచి సినీ రంగానికి పాకింది. ఈ వ్యవహారంలో సినిమా పరిశ్రమకు చెందిన వారంతా ఆచితూచి మాట్లాడాలని హెచ్చరించారు. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్ ఈ నెల 30 తర్వాత అన్నింటికీ సమాధానం చెబుతానన్నారు. అటు ఈ వ్యవహారంలో కార్తీక్ కూడా క్షమాపణలు చెప్పడంతో సంతోషకరమన్నారు పవన్. సినిమా ద్వారా విలువలు పెంచేందుకు ప్రయత్నిద్దామన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ మహాప్రసాదం కల్తీ ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై శుక్రవారం ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కోట్ చేస్తూ, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఘటన జరిగిందని విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మీరెందుకు అనవసర భయాలు కల్పించి దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని పోస్ట్ చేశారు. దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలని అన్నారు. తిరుమల లడ్డూ విషయంలో చిత్ర పరిశ్రమ వ్యక్తులు కూడా ఆలోచించి మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ అంశంపై మాట్లాడితే మద్దతుగా మాట్లాడాలని, లేకపోతే మౌనంగా కూర్చోవాలన్నారు. మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే ప్రజలు క్షమించారన్న డిప్యూటీ సీఎం ఇది ఎంతో బాధ కలిగించే అంశమన్నారు. లడ్డూపై జోకులేస్తున్నారని, నిన్న జరిగిన సినిమా ఫంక్షన్లో కూడా లడ్డూ సున్నితమైన అంశమంటూ మాట్లాడారని గుర్తు చేశారు. నటులను తానెంతో గౌరవిస్తానని, మీరు 1కి 100 సార్లు ఆలోచించుకుని ప్రతి మాట మాట్లాడాలని అన్నారు. ప్రకాష్ రాజ్ కూడా ఆచితూచి మాట్లాడాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. Prakash Raj Garu, you have to learn your lessons. I respect you. It's not just Prakash Raj Garu, all the people who thinks in the name of secularism. You're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. తాను చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్ అపార్థం చేసుకున్నారని అన్నారు. ప్రస్తుతం తాను విదేశాల్లో సినిమా షూటింగ్లో ఉన్నానన్న ప్రకాష్ రాజ్ ఈ నెల 30 తర్వాత ఇండియాకొచ్చి పవన్ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానన్నారు. తన ట్వీట్ను మళ్లీ చదివి అర్థం చేసుకోవాలని కోరారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. సత్యం సుందరం మూవీ ప్రమోషన్లో భాగంగా యాంకర్ లడ్డూ కావాలా నాయనా అంటూ కార్తీని ప్రశ్నించింది. ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదని, సున్నితమైన అంశమని కార్తీ అన్నారు. కార్తీ కామెంట్స్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సనాతన ధర్మం జోలికి రావద్దని హెచ్చరించారు. అయితే తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో గౌరవం ఉందన్న కార్తీ తన వ్యాఖ్యలు తప్పుగా అనిపిస్తే క్షమించాలని కోరారు. తాను వెంకటేశ్వర స్వామి భక్తుడినేనని వెల్లడించారు. తానెప్పుడు సంప్రదాయాలను గౌరవిస్తానని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. నటుడు కార్తీక్ క్షమాపణలపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈరోజు మీరు స్పందించిన తీరు చాలా సంతోషమన్నారు. మన సంప్రదాయాల పట్ల మీరు చూపే గౌరవానికి మిమ్మల్ని అభినందిస్తున్నా అని ట్వీట్ చేశారు. మీరు ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని, అనుకోకుండా జరిగిందని తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. సినిమా ద్వారా విలువలు పెంచేందుకు మరింత కృషి చేద్దామన్న పవన్ సూర్య, జ్యోతిక సహా సత్యం సుందరం చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. పవన్ ట్వీట్పై స్పందించిన కార్తీ థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చారు.